కూడా ఫోటో తీసుకొని కొంచెం దయచేసి ప్రోగ్రామ్ కి అందరూ కూడా దయచేసి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మన గౌరవనీయులైన కోరుతున్నాం. గౌరవనీయ ఒక 2-3 నిమిషాల్లో ప్రారంభం కాబట్టి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దాంట్లో 4 ముక్కలు 5 ముక్కలు చూపిస్తాను. అలాగే సీఎం గారు ఎప్పుడు మీకు స్క్రీన్ లో చూపించిన సింగిల్ గా అయితే బాగుంటుందని. Eight, 9, 10, 10, 9, 8, 7, 6, 5. Okay, sir. Okay, sir. MLAs and other dignitaries, district collectors, other officers, and also farmers representatives. Today we are launching YSR Jalakala program, in which roughly about 2 lakh borewells will be drilled in the next 4 years with an expenditure of 2,340 crores.
benefiting about 3 lakh farmers and 5 lakh acres of land. Present there will flag off the rig vehicles which are already present in the districts. In the website we have made, they can give online applications or they can go to village secretariat and they can give offline applications also, where is digital. Sir, in today's program, now we are having a వచ్చిన 15 నెలల్లో అతను ఇచ్చిన క్యాలెండర్ ప్రకారంగా ఇంత గొప్పతనంగా చూసే ముఖ్యమంత్రిని మేము ఎప్పుడూ చూడలేదు సార్. ఎవరి మీద ఆధారపడకుండా నా అన్నదమ్ముల మీద ఆధారపడకుండా జగనన్న దేవాలనే నేను ఈ రోజు బాధపడి నా పిల్లల్ని పోయించాను. జగనన్నకి మేము జీవితాన్ని రుణపడి ఉంటాం సార్. జగనన్నకి ధన్యవాదాలు సార్. మాట తప్పకపోవడం, మడమ తిప్పకపోవడం అంటే ఇదేనేమో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో పేదల కష్టాలను, కన్నీళ్లను కళ్ళారా చూసి చలించిపోయారు. వారి కన్నీళ్లను తుడిచి కష్టాలను కడతీర్చేందుకు నేనున్నాను అని భరోసానిచ్చారు. ఆ రైతన్నలకందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీ కష్టాలను తీర్చేందుకు నేనున్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నిబద్ధతతో నెరవేర్చేందుకు నడుం బిగించారు. వర్షం కోసం ఎదురు చూస్తూ నోరు తెరిచిన వీడు పొలమున్నా నీళ్లు లేక పంటలు పండించుకోలేని రైతుల దీన స్థితి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కదిలించాయి. కర్షకుల కన్నీళ్లను తుడిచి వారి కష్టాలను కడతీర్చాలని ఆ రోజే కంకణం కట్టుకున్నారు రైతుల పెళ్లిది జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రతి రైతులకు తోడుగా ఉండేందుకు ఇవాళ నేను చెప్తా ఉన్నా, రైతులందరికీ కూడా ఓర్లు ఉచితంగానే ఇస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. వైఎస్ఆర్ జలకళ పథకం పంటలకు నీళ్లు లేక కరువుతో అల్లాడుతోన్న రైతన్నల కష్టాలను కడతీర్చేందుకు శ్రీకారం చుట్టిన ఈ జలకళతో పేద రైతుల ఇళ్లలో వెలుగులు నిండనున్నాయి. 2 లక్షల మంది అన్నదానుల పొలాల్లో ఉచితంగా బోర్డు వేయడం ద్వారా జల సిరులు పొంగనున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 5 లక్షల ఎకరాల పంట పచ్చదనంతో కణకలలాడుతున్నాయి. 2340 కోట్ల రూపాయల భారీ వ్యయంతో సాగునీటి సమస్యను నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం ఒక మహోన్నత విజయానికి శ్రీకారం. పొలమే తమ బలమని నమ్మే రైతులకు కొండంత అండ వైఎస్ఆర్ జలకళ పథకం. భూగర్భ శాఖ ఇచ్చిన సర్వే రిపోర్టు మేరకు ఎంత లోతులో బోరు వేయాలో అంత లోతులో బోరు వేసి ఆషాఢ గంగను పైకి తెచ్చి వీడు భూములను బంగారంగా మార్చే భగీరథ యత్నానికి శ్రీకారం చుట్టింది వైఎస్ జగన్ ప్రభుత్వం. పొలం ఉన్న రైతన్నలకు అందే ఈ సాయంతో వారి జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి. వర్షం కోసం ఎదురు చూస్తూ బతుకు తీర్చే రైతన్నల పాలిట ఆశా కిరణం వైఎస్ఆర్ జలకళ పథకం. సాగునీటిని నోచుకోదు లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ బృహత్తర పథకం పేద రైతుల పాలిట అద్భుత వరం. అందరు కనెక్టెడ్ ట్రస్టింగ్ దట్ రైతుల రిప్రజెంటేటివ్స్ అందరితో సహా మేము జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈసీ కార్యక్రమంలో అందరూ ఉన్నారని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం. రైతు కోసం మనందరి ప్రభుత్వం
ఈరోజు మరో అడుగు ముందుకు వేశాం. ఎన్నికల నాడు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ ఆ రోజు నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో రైతుల కష్టాలన్నీ కూడా నా కళ్ళతోనే చూసిన తర్వాత ఖచ్చితంగా తోడుగా ఉంటాను అని మాట ఇచ్చి ఈరోజు దాదాపుగా 16 నెలలు కావస్తామని మన ప్రభుత్వం ఏర్పడి ఈరోజు ఆ మాటను నెరవేర్చుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా 144 రూరల్ కాన్స్టిట్యున్సీస్ దాదాపుగా ఉన్నాయి. సెమీ అర్బన్ దాదాపుగా 19 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. దాదాపుగా 163 రూరల్ సెమీ అర్బన్ కాన్స్టిట్యున్సీలకు కానీ ఈరోజు అక్షరాల 163 బోర్లు ఈరోజు నియోజకవర్గానికి 1 బోర్ను కేటాయిస్తూ 163 బోర్లతో ఈ కార్యక్రమానికి ఈరోజు ఇచ్చిన మాట కట్టుబడి ఇస్తా ఉన్నాము అని అంటే నిజంగా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఈ కార్యక్రమాన్ని నేను చేయగలిగాను అని చెప్పి సవినయంగా తెలియజేస్తాను. ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పెట్టుకున్న నమ్మకానికి ఏమాత్రం కూడా నష్టం జరగకుండా దేవుడి దయతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయడం నిజంగా చాలా ఆనందాన్ని కూడా వస్తుంది. బోరు వేసుకుంటే తప్ప నీటి సదుపాయం లేని రైతన్నలకు అండగా నిలబడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో దాదాపుగా 2 లక్షల బోర్లను తవ్వించే కార్యక్రమం, బోర్లను తవ్వించడమే కాదు కేసింగ్ పైప్ కూడా ఇచ్చి బోర్లు తవ్వించే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడతా ఉన్నాం. వచ్చే 4 ఏళ్లలో ఇందుకోసం 2340 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం. ఇవాళ నేను ఇక్కడ ఈ కార్యక్రమానికి కొంచెం మార్పు కూడా చేస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఎన్నికల మేనిఫెస్టోలో నేను చెప్పింది కాదు. రైతులకున్న ఇబ్బందులు చూసిన తర్వాత కాస్త అడిషనల్గా కూడా చెప్పబోతాం. చిన్న సన్నకారు రైతులకు మాత్రం బోర్లు వేయించడమే కాదు వాళ్లకు మోటార్లు కూడా బిగిస్తామని చెప్పి కూడా చెప్తాము. ఇది ఎన్నికల మేనిఫెస్టోలో మనం చెప్పింది బోర్లు వేయిస్తాము అని చెప్పాం. మిగిలిన రైతులందరికీ కూడా ఖచ్చితంగా బోర్లు వేయిస్తాం. చిన్న సన్నకారు రైతులకు మాత్రం బోర్లు వేయించడమే కాదు ఇంకా 1 అడుగు ముందుకు వేసి వారికి తోడుగా నిలబడుతూ మోటార్లు కూడా బిగించి ఉచితంగా ఇస్తామని కూడా ఈ కార్యక్రమంలో ఒక చిన్న మార్పు తెస్తాం. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలోనూ ఒక బోర్ రిగ్ను ఏర్పాటు చేశాం. రైతన్నలు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ వాళ్ళ కళ్ళ ఎదుటినే బోర్ అక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళ నియోజకవర్గ అవసరాలను ఆ బోరు ద్వారా అక్కడే తీర్చడం జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్ ద్వారా రైతన్నలు నమోదు చేసుకోవచ్చు. ఎన్నికలైన తర్వాత 1 సంవత్సర కాలంలోనే దాదాపు 90% ఎన్నికల హామీలు నెరవేర్చడం అంటే ఇది ఏ రాష్ట్రంలో కూడా ఈ భారతదేశంలో జరిగేటది. మన రాష్ట్రంలో మన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. దీనికి నేపథ్యం కూడా ఉంది. ఇందాక వారు చెప్పినట్లు ఏదైతే 3648 కిలోమీటర్లు నడిచారో ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి గ్రామంలోనూ అందరి సమస్యలు కూడా ఆయన తెలుసుకుంటూ ఒక ఎన్సైక్లోపీడియా మాదిరి తయారు చేసుకొని దాని నుంచి నవరత్నాలు అనౌన్స్ చేయడం కానీ అదేవిధంగా ఎలక్షన్ మేనిఫెస్టో తీసుకురావడం కానీ
వాటన్నిటినీ ఒక్కొక్కటి పూర్తి స్థాయిలో ఇంత తక్కువ సమయంలో అమలు చేయడం అంటే ఈరోజు పరిస్థితి చూస్తా ఉన్నా ఈ భారతదేశంలోనూ ఇతర దేశాల్లోనూ ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా అంత ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అధిగమించి చెప్పిన మాట కోసం కట్టుబడి పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు చూస్తే మొత్తం మీద ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకురావడం కానీ రైతుల కోసం అనేక మార్గాలన్నీ కూడా అన్వేషించడం. ఇప్పుడే మేమంతా కూడా చెప్పాము అది ఎక్కువ అయిపోతుంది, దాదాపు మనకి ఇది ఎక్కువ భారం అవుతుంది అని చెప్తే అక్కడంతా కూడా వారు ఊపడుతూ వచ్చి ఈడికి వచ్చిన తర్వాత చిన్న సన్నకారు రైతులకు కూడా నేను విద్యుత్ కనెక్షన్లో మోటార్లు ఇస్తానని చెప్పిన ఘనత, ఆ ఆలోచన ఏది చేస్తే రైతులు బాగుపడతారు, ఏది చేస్తే వారి కుటుంబాలు ఆర్థికంగా ముందుకు పోతాయి అని ఆలోచించే తత్వం వారిలో ఉంది కాబట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా కొనియాడుతూ ఉన్నారు వారి పాలనను. మరి ఏదో ఒకరిద్దరు కావాలనే రాజకీయం చేసి మాట్లాడితే దాన్ని మనం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఈరోజు చూస్తే దాదాపు 2 లక్షల కుటుంబాలు 740 కోట్లు ఈరోజు ఖర్చు చేస్తూ ఉన్నామంటే మరి ఇది ఎన్నికల హామీలో ఎవరు కూడా గుర్తుండదు. రైతులు ఆ బోర్లు వేస్తారా పాడా అని అనుకుంటూ ఉంటారు. కానీ వారు గుర్తు పెట్టుకొని దీన్ని ఒక కార్యరూపంలో తీసుకొచ్చి ఈరోజు మనకు అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నారంటే చాలా మెట్ట ప్రాంతాలు ఉన్న అన్ని జిల్లాల్లో కూడా మెట్ట ప్రాంతాలు ఉన్నాయి, అన్ని జిల్లాల్లో కూడా నీటి ఎద్దడి ఉండే ప్రాంతాలన్నీ ఉన్నాయి. వారికి ఏ కాలువ నుంచి కానీ ప్రాజెక్టు నుంచి కానీ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అలాంటి వారందరికీ కూడా ఈరోజు దాదాపు 164 నియోజకవర్గాల్లో బోర్లు వేయడం, బోర్లు వేసేది కాకుండా మోటార్లు బిగించడం, మరి ఇంతగా పరితపిస్తూ ఉంటే ప్రభుత్వం రైతుల కోసం మరి దాన్ని కూడా ఒకరి పాటు చెప్పే ప్రయత్నం చంద్రబాబు నాయుడు వారికి సంబంధించిన పచ్చ మీడియా చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈరోజు రైతులంతా కూడా సార్ వ్యవసాయ కూలీగా ఉన్నప్పుడు మేము ఏదో ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కూలీ చేసుకుంటూ కొంచెం చిన్నగా బ్రతుకుతున్న సందర్భంలో నాకున్న చిన్నపాటి పొలంలో ఉపాధి హామీ పథకం ద్వారా ఫారం పంట తోకొని మామిడి మొక్కలు పెంచుకొని ఆ ఉపాధి హామీ గుంత ద్వారానే నీరు పోసుకుంటూ జీవనం సాగిస్తూ చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నాం సార్. ఏదైతే ఆనాడు మీరు మాటిచ్చారో వైఎస్ఆర్ జలకళ కింద నాలాంటి రైతులను ఆదుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్ నాకు. ఎందుకంటే నాలాంటి రైతుల్ని చిన్న సన్నకారు రైతుల కోసం మీరు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషదాయకం సార్. ఆనాడు మీ నాన్నగారు ఏదైతే రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి మాలాంటి ఎంతో చిన్నపు రైతులను ఆదుకున్నారో ఆనాడు నాన్నగారు ఉచిత భూ పంపిణీ ద్వారా మాలాంటి పేద రైతులకు పట్టాలు ఇచ్చారు సార్. అదేవిధంగా ఈనాడు మీరు మమ్మల్ని ఆదుకొని మళ్ళా ఉచితంగా బోర్లు వేయించడం, అదేవిధంగా ఇప్పుడే మీరు చెప్పారు సార్ బోర్లు వేయడమే కాదు మీకు మోటార్లు కూడా ఇస్తారని. మా జీవిత కాలం అంతా మీకు రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. సార్ నవరత్నాల్లో భాగంగా మా ఒక్క కుటుంబానికే కాదు సార్ ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరింది సార్. మా ఒక్క కుటుంబానికే వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, నాకు రైతు భరోసా పడింది సార్. అదేవిధంగా మా నాన్నకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది సార్. వైఎస్ఆర్ ఆసరా కూడా చేకూరింది సార్. ఈ విధంగా ప్రతి పథకం ద్వారా ప్రతి కుటుంబ గుండెల్లోన మీరు స్థిరస్థాయిగా నిలిచిపోతున్నారు సార్. ఈ విధంగానే మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మా పల్లెల్లో చాలా ఆనందదాయకంగా ఉంది సార్. మా ప్రాంతం చాలా కరువు ప్రాంతం సార్. వర్షపాతం చాలా తక్కువ. మాకున్న కాస్త కోస్త ఆస్తులనే ఉపాధి హామీ పనులు ఇలాంటివి చేసుకుంటూ బ్రతికే మాలాంటి వ్యక్తుల్ని నాకు ఎప్పుడో ఒక చాలా చీకటిగా అనిపించేది సార్. నేను ఎప్పటికీ ఈ ఉపాధి కూలీగానే మిగిలిపోతానేమో అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు మీరు దయవుంచి మాకు వైఎస్ఆర్ జలకళ ద్వారా నన్ను ఒక రైతుగా మార్చుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ విధంగా చేస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్. ఈరోజు మీరు చేస్తున్న ఈ పథకానికి ప్రజలందరూ కాదు సార్, మా మండల రైతులే కాదు సార్, మా జిల్లా రైతులందరూ కూడా ఆనంద వ్యక్తంలో ఉన్నారు సార్. ఈ విధంగా మీరు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు మీకు రుణపడి ఉంటానని చెప్తున్నాను సార్. అదేవిధంగా మా సార్ తమరి చేతుల మీదుగా రైతులందరికీ సన్నకారు రైతులకి ఉచిత బోరు బావులు తవ్వకం అనే పథకంలో కృష్ణా జిల్లాలో చాలామంది బెనిఫిట్ పొందుతారు సార్. కృష్ణా జిల్లాలో 50% డెల్టా ప్రాంతం ఉన్న సుమారు 50% మెట్ట ప్రాంతాలు ఉన్నాయి సార్. అందులో ఈ సన్నకారు రైతులకు మామూలుగా బోర్లు తవ్వకమే కాకుండా శాస్త్రీయంగా కూడా చేయడము, అలాగే వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్తో రీఛార్జ్ కూడా చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్.
ఈరోజు తిరువూరు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఎందుకంటే ఇక్కడ మెట్ట ప్రాంతంలో ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఈ ప్రాంతంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. మంత్రి గారితో పాటు సుమారు 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది సార్. పెద్ద సంఖ్యలో రైతులు కూడా అంత ఈ కార్యక్రమంలో మొత్తం జిల్లాలో పాల్గొంటున్నారు సార్. సార్ నాతో పాటు డి యేసుపాదం రైతు ఈరోజు తమరితో తన సంతోషాన్ని పంచుకుందామని మల్లెల గ్రామం సార్, తిరువూరు మండలంలో ఉంటాడు సార్. రైతు, చిన్న రైతు సార్. తమతో మాట్లాడడానికి ఒక్క నిమిషంలో బాగుండీ లక్ష్మీ ఇదన్నా బాగుందన్నా, అదన్నా బాగుందన్నా, జోగి బాగుంది, జోగి రమేష్ బాగుందన్నా సార్, బాగుంటుంది సార్. నేనన్నా బాగుందన్నా. సారీ నేను నతీష్ సార్. యేసుపాదం గారు అప్పారావు అన్న బాగుండన్నా, ప్రతాప్ అన్న బాగుండన్నా. సారీ. నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులైనటువంటి మీకు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ మీతో కొన్ని నిమిషాలు కొంతసేపు మాట్లాడాలని ఆశపడుతున్నాం సార్. ఈ ఆంధ్ర రాష్ట్రానికి అదృష్టం పట్టుకుంది సార్. ఈ జలకళ ద్వారా రైతుల గుండెల్లో ధైర్యాన్ని నింపి రైతులకు అండగా ఉండి రైతుల గుండెలో శరకను ముద్ర వేసినటువంటి రైతు పక్షపాతి మీరు సార్. ఇది పొగడటం కాదు సార్. మీరు రైతులకు ఇచ్చినటువంటి వేలులు అన్నీ కాదు సార్. ఈ జలకళ ద్వారా ఎంతో అభివృద్ధి చేసుకోవడానికి పేద రైతులకు, చిన్నకారు సన్నకారు రైతులకు అందరికీ కూడా ఎంతో మేలు చేకూరుతుంది సార్. ఇప్పటికీ మీరు పెట్టిన పథకాల్లో లెక్కేస్తే అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, ఆసరా, చేయూత మరియు వృద్ధాప్య పెన్షన్, రైతు భరోసా అన్నీ కలిపి లెక్కేస్తే సార్ నా కుటుంబానికి 80,000 అయింది సార్. ఎందుకంటే గొప్ప కోసం చెప్పట్లేదు సార్. మీలాంటి మంచి పనులు చేస్తే ముఖ్యమంత్రిగా మంచి ముఖ్యమంత్రిగా చేస్తున్న మంచి పనులు చెప్పకపోతే పుట్టగతులు ఉండవు సార్. అందుకని చెప్తున్నాం సార్. ఆనాడు నాన్నగారు ఒక అడుగు ముందుకేసి దేశానికి రైతే వెన్నుముక్క అన్నటువంటి నానుడిని నిరూపించడానికి ఉచిత కరెంట్ ఇచ్చారు సార్. ఇందా మీరు అన్నారు 2 అడుగులు ముందుకేసారని. కాదు సార్, 3 అడుగులు వేశారు ముందుకి. అటువంటి మహానుభావులు కీర్చస్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయులుగా మీరు ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అవడం ఆంధ్ర ప్రజల అదృష్టం సార్. ఎందుకంటే 3 అడుగులు వేసినాను ఎందుకన్నాడు సార్. మీరు 2 అడుగులు అన్నారు. 3 అడుగులు అంటే ఉచితంగా బోరేస్తున్నారు. మాది తిరువూరు నియోజకవర్గం మెట్ట ప్రాంతం సార్. 60-70 వేలు వేస్తే కానీ ఒక బోర్ అవుతుంది సార్. అటువంటిది 3వ అడిగాడు సార్ బోర్ వేయడం, మళ్ళీ మోటార్లు ఇప్పిస్తాం. 3వ అడిగంటే చెడు, ఒకవేళ ఫెయిల్ అయినటువంటి బోర్డు మళ్ళీ వేపిస్తున్నాను సార్. అది ఈ యొక్క మంచి మనసుకి సాధు సార్. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది సార్. మీరు చెప్పకుండా ఉండలేకపోతున్నారు. మీలాంటి మంచి రాజు ఒకరు పరిపాలన చేస్తూ ఉంటే, ప్రజలు సుభిక్షంగా పరిపాలన చేస్తుంటే దేవుడు కళ్ళకు చెడుగడ్డాడు సార్. నువ్వు చాలా బాగా పరిపాలన చేస్తున్నావు, నువ్వేదో అడిగితే అడిగి నేను ఇస్తానన్నాడు సార్ దేవుడు. ఆ రాజు అన్నాడు సార్, నాకు ఏమక్కర్లేదయ్యా, భారమైనటువంటి ఈ ప్రజలందరికీ మంచి చేయడానికి మంచి మనసును, మంచి జ్ఞానాన్ని దయచేయగలిగింది. అటువంటి జ్ఞానం, మంచి మనసు మీకు ఉంది సార్. ఎందుకంటే సారు నాకంటే మీరు వయసులో కొంచెం చిన్న, ఆయన మిమ్మల్ని అన్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే అడగందే అమ్మాయినా నమ్ముతుంది, కానీ అడగకుండా ఇన్ని సిరులు కురిపించిన మీరు మామూలు ముఖ్యమంత్రి గారు కాదు సార్. ఎందుకంటే మామూలు ముఖ్యమంత్రి గారు కాదనేదానికి అక్షరాలు ఏదో దానికి చెప్తున్నాను సార్. మీరు ఎప్పుడైతే సింహాసనం మీద అడుగు పెట్టారు ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా పుష్కలమైన వర్షాలు సార్. ఈ వర్షాల ద్వారా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జలకలతో నిండిపోయింది సార్. అటువంటి పేద రైతులందరూ కూడా సార్ చక్కగా ఈ వర్షాకాలం చిన్న మేము చిన్నకారు రైతు పంటలు వేసుకుంటున్నాం. మీరు ఇచ్చినటువంటి ఈ 70,000 ఆదా సార్. ఇప్పటికే 80,000, ఇప్పుడు 70,000. ఎంత ఆదా అంటే సార్, ఇలా రైతు పక్షపాతిగా మీరు రైతులకే కాకుండా
అంబలెక్కడికి చేస్తున్నటువంటి అందరికీ తెలుసు సార్. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీ యొక్క ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలని ఆశపడుతున్నాం సార్. ఎందుకనంటే ఆ మహానుభావుడు పెట్టినటువంటి రైతులు పెట్టినటువంటి దాన్ని మీరు మరింత ధైర్యాన్ని ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సన్నకారు రైతులకి అంత మేలు సార్. ఇది ఇటువంటి మేలు చేసిన ముఖ్యమంత్రి గారిని ఇంతవరకు చూడలేదు సార్. ఇక ముందు చూస్తామో లేదో తెలియదు. మీరే ఉండాలి. ఎందుకంటే సార్, గత ప్రభుత్వంలో ఒక్క వాన లేక, ఇది యథార్థం సార్, ఒక్క వాన లేక సుక్క నీళ్ళు ఎట్నుంచి రాక ఒక్క తడి పెడితే పంట చేతికొచ్చేది సార్. అటువంటి పంటలన్నీ కూడా ఎండిపోయి పశువుల మేతగా మారిపోయింది సార్. నేను ఈ కళ, ఈ జలకళ, ఈ వైఎస్ఆర్ కళ ఇవన్నీ చూస్తే సార్ మేమెంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నామని ఆశపడుతున్నాం సార్. రైతు పక్షపాతి నిజంగా మీలాంటి మహానుభావులు మరీ ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఇక్కడే మహానుభావులు ఒక మాట సెలవిచ్చారు సార్. ఇప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి సార్. ఎందుకంటే బోర్లు వేపిస్తుంటే మెరకల్లో నీళ్ళు అన్ని పైకి ఉబ్బినాయి. మీ పాదం పెట్టారు, నీళ్ళు పైకి ఉక్కినాయి సార్. అందుకని తక్కువలోనే నీళ్లు పడతాయి. కాబట్టి కొంచెం జనవరి, ఫిబ్రవరి ఆ ప్రాంతంలో అయితే, ఎందుకంటే తక్కువ లోతులు వేసిపోయారు అంటారు. మీరు ఇందాక అన్నారు కొంతమందికి అర్థం కాక వస్తున్నారు అని. మేము విన్నాం సార్. కాబట్టి ఆ ప్రాంతంలో బోర్లు వేపించడం చాలా ఉత్తమం సార్. ఇటువంటి ఉత్తమ ముఖ్యమంత్రి. ఎందుకంటే సార్, కరోనా కాలంలో అందరూ ఇబ్బందులు పడుతుంటే, అన్ని రాష్ట్రాలు తెగముక్కలు అవుతుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఈ పథకాలేంటి? ఆయన యావత్ భారతదేశం మీ వైపు చూస్తుంది సార్. అందుకని మీకు చేతి నమస్కారం పెట్టిన ఎటువంటి లోపం రాదు సార్. వేరే కానీ కీడు జరగదు. కాబట్టి సార్, మీతో మాట్లాడటానికి మీ విషయాలు చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది సార్, చెప్పగలను. కానీ ముఖ్యమైన విషయాలను మరి చెప్పి, ఈ ప్రాంతంలో వాగులు వంకలు ఉన్నాయి సార్. మా తిరువురు మెట్ట ప్రాంతంలో వాటికి బోర్లు వేయించడం కాక మరి వాటికి చిక్కడాములు మా ఎమ్మెల్యే గారి ద్వారా చిక్కడాములు అవి చేపించి అందరు పేద రైతులకి, మెట్ట రైతులకి మేలు చేకూరుస్తారని అవసరం చేస్తున్నాను సార్. మరి ఈ విధంగా మీరు చేస్తున్న మేలుని మీతో మాట్లాడమే కాదు సార్, మా ఊరేళ్ళ దగ్గర అందరితో ప్రచారం చేస్తాను నేను. కాబట్టి సార్, మీరే 10 కాలాల పాట ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, మరి ఇక్కడ వచ్చినటువంటి మా జిల్లా మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు, మరి ఇంకా మా ఎమ్మెల్యే గారు, ఇంకా యువత నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు గారు అందరితో మా గ్రామం తరఫున, నియోజకవర్గం తరఫున, జిల్లా తరఫున, ఆంధ్ర రాష్ట్రం తరఫున మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ప్రోగ్రామ్ లాంచ్ చేసి డిస్ట్రీమ్ రాదు కాబట్టి ప్రోగ్రామ్ లాంచింగ్ కాబట్టి లాంచ్ చేస్తాం. దీనివల్ల
మంచి జరగాలని చెప్పి దేవుడి దయతో మీ అందరికీ ఈ ప్రోగ్రాం వల్ల ఇంకా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దేవుడు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ దీనివల్ల మంచి జరగాలని మరొక్కసారి కాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. జగనన్న ప్రభుత్వం